నరేంద్ర మోడీ దేశ సమగ్రతకు సంధి కాలంలో ఉందనుకున్న సమయంలో వచ్చిన ఒక వేగు చుక్క అతను. ఎప్పుడైతే భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి సరికొత్త పాలన దిశగా సాగుతూ ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు మోడీ. గతంలో పనిచేసిన ప్రధానులకు భిన్నంగా మోడీ పరిపాలన, ఆయన వ్యక్తిత్వాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలతో మమేకమయ్యే విధానం, అన్ని వర్గాలను దగ్గరకు తీసుకునే తత్వం, సామాన్య పేద ప్రజలతో కూడా కలివిడిగా మెలిగే తత్వం, ఇవన్నీ కూడా ప్రధాని మోడీలోని ప్రత్యేకతలు. అంతేకాదు జాతి సమగ్రతకు ఎంతో బలమైన నిర్ణయం తీసుకునే ధీశాలి నరేంద్ర మోడీ. నేడు ప్రపంచ దేశాల్లో భారత్ ఇంత బలంగా నిలబడింది అంటే మోడీ గత 10 సంవత్సరాలుగా తీసుకున్న నిర్ణయాలు, ఇతర దేశాలతో ఆయన వ్యవహరించిన తీరు. శ్రీ మోడీ అతి చిన్న వయసులోనే దేశ సేవ, ప్రజాసేవల పట్ల ఆకర్షితుడు కావడానికి ఈ అనుభవాలు స్ఫూర్తిగా నిలిచాయి. తొలినాళ్లలో ఆయన జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో అంకిత భావంతో పనిచేసి జాతి నిర్మాణ కార్యక్రమాలతో పాలు పంచుకున్నారు. తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పనిచేసి రాజకీయాలకు తనను తాను అంకితం చేసుకున్నారు. శ్రీ మోడీ గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో తన ఎంఏ డిగ్రీని పూర్తి చేశారు. ఇక ఆయన పూర్తి జీవిత వివరాలు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17, 1950లో జన్మించారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ వయస్సు 74 సంవత్సరాలు. తన రాజకీయ జీవితంలో మోడీ ఒక ముఖ్యమైన వ్యక్తి. నాయకత్వం, దార్శనికత, నిర్మాణాత్మక విధానాలకు ప్రసిద్ధి చెందారు. వినయపూర్వకమైన ప్రారంభం నుండి దేశంలో అత్యున్నత పదవి వరకు ఆయన ప్రయాణం ప్రశంసలు, విమర్శలతో గుర్తించబడింది. ఇది భారతదేశ రాజకీయ దృశ్యాన్ని రూపొందిస్తుంది. మోడీ ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి దామోదర్ దాస్ ముల్చంద్ మోడీ టీ స్టాల్ నడిపేవారు. తల్లి హీరాబేన్ గృహిణి. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ మోడీ తల్లిదండ్రులు ఆయనలో బలమైన విలువలను, జ్ఞానం పట్ల మక్కువను పెంచారు. చిన్నప్పటి నుంచి మోడీ బహిరంగ ప్రసంగాలు, చర్చల పట్ల మొగ్గు చూపారు. నరేంద్ర మోడీ జన్మస్థలం భారతదేశంలోని గుజరాత్లోని మోహాసానా జిల్లాలోని ఒక చిన్న పట్టణం వాద్నగర్. తన ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేసిన తర్వాత మోడీ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించారు. ఈ సమయంలో ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇది దేశానికి సేవ చేయాలనే ఆయన ఆశయానికి ఆజ్యం పోసింది. भारत के रेल नेटवर्क से जुड़ गई. నరేంద్ర మోడీ తల్లి పేరు హీరాబేన్ మోడీ. 1923లో జన్మించిన ఆమె సరళత, బలమైన విలువలను మూర్తిభవించిన వ్యక్తిత్వం ఆయన జీవితంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. హీరాబేన్ డిసెంబర్ 30, 2022న అహ్మదాబాద్లో మరణించింది. ఇదిలా ఉంటే మరోవైపు గత 10 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో భారతదేశ విదేశాంగ విధానం గణనీయమైన మార్పుకు గురైంది. ఆయన అనేక అంతర్జాతీయ పర్యటనలను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీలక దేశాలతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేశారు. మోడీ దౌత్యం, ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సాంస్కృతిక మార్పిడిని నొక్కి చెప్పింది. ముఖ్యంగా అంతర్జాతీయ సౌర కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా వాతావరణ మార్పులను పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వం కోసం వాదిస్తూ ప్రపంచ వేదికపై భారతదేశ ఉనికిని పెంపొందించడానికి ఆయన చురుకైన చర్యలు తీసుకున్నారు. నరేంద్ర మోడీ దేశ సమగ్రతకు సంధి కాలంలో ఉందనుకున్న సమయంలో వచ్చిన ఒక వేగు చుక్క అతను. ఎప్పుడైతే భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి సరికొత్త పాలన దిశగా సాగుతూ ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు మోడీ. గతంలో పనిచేసిన ప్రధానులకు భిన్నంగా మోడీ పరిపాలన, ఆయన వ్యక్తిత్వాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలతో మమేకమయ్యే విధానం, అన్ని వర్గాలను దగ్గరకు తీసుకునే తత్వం, సామాన్య పేద ప్రజలతో కూడా కలివిడిగా మెలిగే తత్వం, ఇవన్నీ కూడా ప్రధాని మోడీలోని ప్రత్యేకతలు. అంతేకాదు జాతి సమగ్రతకు ఎంతో బలమైన నిర్ణయం తీసుకునే ధీశాలి నరేంద్ర మోడీ. నేడు ప్రపంచ దేశాల్లో భారత్ ఇంత బలంగా నిలబడింది అంటే మోడీ గత 10 సంవత్సరాలుగా తీసుకున్న నిర్ణయాలు, ఇతర దేశాలతో ఆయన వ్యవహరించిన తీరు. శ్రీ మోడీ అతి చిన్న వయసులోనే దేశ సేవ, ప్రజాసేవల పట్ల ఆకర్షితుడు కావడానికి ఈ అనుభవాలు స్ఫూర్తిగా నిలిచాయి. తొలినాళ్లలో ఆయన జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో అంకిత భావంతో పనిచేసి జాతి నిర్మాణ కార్యక్రమాలతో పాలు పంచుకున్నారు. తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పనిచేసి రాజకీయాలకు తనను తాను అంకితం చేసుకున్నారు.
శ్రీ మోడీ గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో తన ఎంఏ డిగ్రీని పూర్తి చేశారు. ఇక ఆయన పూర్తి జీవిత వివరాలు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17, 1950లో జన్మించారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ వయస్సు 74 సంవత్సరాలు. తన రాజకీయ జీవితంలో మోడీ ఒక ముఖ్యమైన వ్యక్తి. నాయకత్వం, దార్శనికత, నిర్మాణాత్మక విధానాలకు ప్రసిద్ధి చెందారు. వినయపూర్వకమైన ప్రారంభం నుండి దేశంలో అత్యున్నత పదవి వరకు ఆయన ప్రయాణం ప్రశంసలు, విమర్శలతో గుర్తించబడింది. ఇది భారతదేశ రాజకీయ దృశ్యాన్ని రూపొందిస్తుంది. మోడీ ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి దామోదర్ దాస్ ముల్చంద్ మోడీ టీ స్టాల్ నడిపేవారు. తల్లి హీరాబేన్ గృహిణి. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ మోడీ తల్లిదండ్రులు ఆయనలో బలమైన విలువలను, జ్ఞానం పట్ల మక్కువను పెంచారు. చిన్నప్పటి నుంచి మోడీ బహిరంగ ప్రసంగాలు, చర్చల పట్ల మొగ్గు చూపారు. నరేంద్ర మోడీ జన్మస్థలం భారతదేశంలోని గుజరాత్లోని మోహాసానా జిల్లాలోని ఒక చిన్న పట్టణం వాద్నగర్. తన ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేసిన తర్వాత మోడీ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించారు. ఈ సమయంలో ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇది దేశానికి సేవ చేయాలనే ఆయన ఆశయానికి ఆజ్యం పోసింది. भारत के रेल नेटवर्क से जुड़ गई। నరేంద్ర మోడీ తల్లి పేరు హీరాబేన్ మోడీ. 1923లో జన్మించిన ఆమె సరళత, బలమైన విలువలను మూర్తిభవించిన వ్యక్తిత్వం ఆయన జీవితంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. హీరాబేన్ డిసెంబర్ 30, 2022న అహ్మదాబాద్లో మరణించింది. ఇదిలా ఉంటే మరోవైపు గత 10 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో భారతదేశ విదేశాంగ విధానం గణనీయమైన మార్పుకు గురైంది. ఆయన అనేక అంతర్జాతీయ పర్యటనలను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీలక దేశాలతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేశారు. మోడీ దౌత్యం ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సాంస్కృతిక మార్పిడిని నొక్కి చెప్పింది. ముఖ్యంగా అంతర్జాతీయ సౌర కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా వాతావరణ మార్పులను పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వం కోసం వాదిస్తూ ప్రపంచ వేదికపై భారతదేశ ఉనికిని పెంపొందించడానికి ఆయన చురుకైన చర్యలు తీసుకున్నారు. నరేంద్ర మోడీ దేశ సమగ్రతకు సంధి కాలంలో ఉందనుకున్న సమయంలో వచ్చిన ఒక వేగు చుక్క అతను. ఎప్పుడైతే భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి సరికొత్త పాలన దిశగా సాగుతూ ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు మోడీ. గతంలో పనిచేసిన ప్రధానులకు భిన్నంగా మోడీ పరిపాలన, ఆయన వ్యక్తిత్వాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలతో మమేకమయ్యే విధానం, అన్ని వర్గాలను దగ్గరకు తీసుకునే తత్వం, సామాన్య పేద ప్రజలతో కూడా కలివిడిగా మెలిగే తత్వం, ఇవన్నీ కూడా ప్రధాని మోడీలోని ప్రత్యేకతలు. అంతేకాదు జాతి సమగ్రతకు ఎంతో బలమైన నిర్ణయం తీసుకునే ధీశాలి నరేంద్ర మోడీ. నేడు ప్రపంచ దేశాల్లో భారత్ ఇంత బలంగా నిలబడింది అంటే మోడీ గత 10 సంవత్సరాలుగా తీసుకున్న నిర్ణయాలు, ఇతర దేశాలతో ఆయన వ్యవహరించిన తీరు. శ్రీ మోడీ అతి చిన్న వయసులోనే దేశ సేవ, ప్రజాసేవల పట్ల ఆకర్షితుడు కావడానికి ఈ అనుభవాలు స్ఫూర్తిగా నిలిచాయి. తొలినాళ్లలో ఆయన జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో అంకిత భావంతో పనిచేసి జాతి నిర్మాణ కార్యక్రమాలతో పాలు పంచుకున్నారు. తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పనిచేసి రాజకీయాలకు తనను తాను అంకితం చేసుకున్నారు. శ్రీ మోడీ గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో తన ఎంఏ డిగ్రీని పూర్తి చేశారు. ఇక ఆయన పూర్తి జీవిత వివరాలు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17, 1950లో జన్మించారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ వయస్సు 74 సంవత్సరాలు. తన రాజకీయ జీవితంలో మోడీ ఒక ముఖ్యమైన వ్యక్తి. నాయకత్వం, దార్శనికత, నిర్మాణాత్మక విధానాలకు ప్రసిద్ధి చెందారు. వినయపూర్వకమైన ప్రారంభం నుండి దేశంలో అత్యున్నత పదవి వరకు ఆయన ప్రయాణం ప్రశంసలు, విమర్శలతో గుర్తించబడింది. ఇది భారతదేశ రాజకీయ దృశ్యాన్ని రూపొందిస్తుంది. మోడీ ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి దామోదర్ దాస్ ముల్చంద్ మోడీ టీ స్టాల్ నడిపేవారు. తల్లి హీరాబేన్ గృహిణి. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ మోడీ తల్లిదండ్రులు ఆయనలో బలమైన విలువలను, జ్ఞానం పట్ల మక్కువను పెంచారు. చిన్నప్పటి నుంచి మోడీ బహిరంగ ప్రసంగాలు, చర్చల పట్ల మొగ్గు చూపారు. నరేంద్ర మోడీ జన్మస్థలం భారతదేశంలోని గుజరాత్లోని మోహాసానా జిల్లాలోని ఒక చిన్న పట్టణం వాద్నగర్. తన ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేసిన తర్వాత మోడీ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించారు. ఈ సమయంలో ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇది దేశానికి సేవ చేయాలనే ఆయన ఆశయానికి ఆజ్యం పోసింది. भारत के रेल नेटवर्क से जुड़ गई। నరేంద్ర మోడీ తల్లి పేరు హీరాబేన్ మోడీ. 1923లో జన్మించిన ఆమె సరళత, బలమైన విలువలను మూర్తిభవించిన వ్యక్తిత్వం ఆయన జీవితంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. హీరాబేన్ డిసెంబర్ 30, 2022న అహ్మదాబాద్లో మరణించింది.
ఇదిలా ఉంటే మరోవైపు గత 10 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో భారతదేశ విదేశాంగ విధానం గణనీయమైన మార్పుకు గురైంది. ఆయన అనేక అంతర్జాతీయ పర్యటనలను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీలక దేశాలతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేశారు. మోడీ దౌత్యం ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సాంస్కృతిక మార్పిడిని నొక్కి చెప్పింది. ముఖ్యంగా అంతర్జాతీయ సౌర కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా వాతావరణ మార్పులను పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వం కోసం వాదిస్తూ ప్రపంచ వేదికపై భారతదేశ ఉనికిని పెంపొందించడానికి ఆయన చురుకైన చర్యలు తీసుకున్నారు.